అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు. ఎక్కడ చూసినా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారిపోయిండు. రాజేంద్ర ప్రసాద్ గతంలోనే ఒక క్రికెటర్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిండు. తర్వాత నెక్స్ట్ డేనే క్షమాపణ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. నాకు ఆయన చాలా దగ్గర మిత్రుడు, షూటింగ్లో చాలా మంచి పరిచయము, ఆయన అట్లా కాదు ఇట్లా కాదు, మేము చాలా క్లోజ్ ఉన్నాం, నేను మాట్లాడిన మాటలు మీకు అర్థం అవుతలేదేమో, నేను వేరే విధంగా మాట్లాడుతున్నా, కొంతమంది అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నేను మాట్లాడే మాటలు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ క్లారిటీస్ ఇస్తున్నాడు. అన్ని తిట్టేదన్నీ తిడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే క్లారిటీ లేని విధంగా మాట్లాడుతున్నాడు. ఆఖరికి అవన్నీ కాంట్రవర్సీ అయ్యేసరికి మళ్ళీ పొద్దున్నే మంచిగా చైర్లో కూర్చొని ముంగటొక ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడిందంతా మీరు అపార్థం చేసుకుంటుర్రు, తప్పుడు లెక్క తీసుకుంటుర్రు, నేను కరెక్టే చెప్పినా అని చెప్పి సవరించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ నిన్న ఆలీని పట్టుకొని, కమీడియన్ ఆలీ దాదాపు కొన్ని వేల సినిమాలు చేసేటటువంటి వ్యక్తి, అలాంటి ఆలీని పట్టుకొని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు ఎల్కొడక అనేటటువంటి ఒక పదం వాడిండండి. చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. మరి ఎందుకు రాజేంద్ర ప్రసాద్ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏందనేది అనేక క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు ఒక చర్చ వస్తుంది చాలామంది సోషల్ మీడియా నెటిజన్ల దగ్గర నుండి, రాజేంద్ర ప్రసాద్ ఆలీని, రోజాని, లేకపోతే ఆ క్రికెటర్ని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాక్టర్లను పట్టుకొని ఇష్టానుసారంగా అంటున్నాడు కదా. ఈ రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి ఈ బూతులు, ఈ మాటలు మెగాస్టార్ చిరంజీవిని అనగలుగుతాడా, బాలయ్య బాబుని అనగలుగుతాడా, మోహన్ బాబుని అనగలుగుతారా? వాళ్ళని ఏమన్నా అన్నాడు అనుకో, అక్కడనే వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఇసురుతారు, మైకులు పట్టుకొని ఇసురుతారు. అంటే వాళ్ళని అనడానికి ఎందుకు ధైర్యం ఉండదు అంటే వాళ్ళు కొడతారేమో తిడతారేమో అని భయం. కానీ వీళ్ళు ఏమన్నారు కదా, నాకంటే చిన్న యాక్టర్స్ కదా, నాకంటే వయసులో చిన్న కదా, నేనేమన్నా పడతారులే, నేనేమన్నా కుదురుతుందిలే అనేటటువంటి ఆలోచనతోటి రాజేంద్ర ప్రసాద్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఒకసారి ఆయన ఏం మాట్లాడిన అనేది చాలా క్లియర్ కట్గా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇది వినండి దయచేసి. పెద్దవాళ్ళు మాత్రమే వినాలి ఈ వీడియో, పెద్దవాళ్ళు మాత్రమే చూడండి, 18+ వాళ్ళు మాత్రమే. పెద్దవాళ్ళు అంటే 18 కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకసారి ఆయన ఏం మాట్లాడండి వినండి రాజేంద్ర ప్రసాద్. ఇలా మనకు అలవాటే కదా, నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం. సో రాజేంద్ర ప్రసాద్ ఏమంటున్నాడు తెలుసా, ఇట్రారా ఆలిగా ఎల్ కొడుక ఇట్రాబే అని అంటున్నాడు. అంటే ఈ పదాలు మనం వాడొద్దు, మనం మాట్లాడొద్దు, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత అహంకారం ఎందుకు, ఇంత బలుపు ఎందుకు? ఒక సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, చాలా సీనియర్ అయి ఉండొచ్చు, మంచి కమెడియన్ అయి ఉండొచ్చు, మంచిగా నటించవచ్చు, కానీ సినిమా యాక్టర్ కొంత హుందాతనంతో ఉండాలి. ఒక సినిమా యాక్టర్ పబ్లిక్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, పబ్లిక్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి మంచిగా క్లారిటీతో, హుందాతనంతో, గౌరవంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా వాగుతూ, వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ ఎందుకు అట్లా తిట్టాలా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఆలీని క్యాజువల్గా బయట ఎట్లా తిడతాం, ఎట్లా తిడతారు, ఎట్లా మాట్లాడతారు అనేది ఆఫ్ ద స్క్రీన్లో మీరు ఎట్లైనా బూతులు తిట్టుకోండి, ఎట్లైనా మాట్లాడుకోండి, ఎట్లైనా ప్రవర్తించండి, అది పెద్ద ఇబ్బంది లేదు. ఆన్ ద కెమెరా రికార్డ్ అవుతుంటే, అంత పెద్ద మీటింగ్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే ఆలీని పట్టుకొని ఎల్కొడకాన్ని తిట్టడం ఏందండి? పద్ధతి కాదు కదా. ఒక వ్యక్తిని పట్టుకొని, సరే ఆలీ కూడా కమీడియన్, ఆయన కూడా గొప్ప గొప్ప సినిమాలు తీసిండు, అద్భుతమైనటువంటి సినిమాలు తీసిండు. ఈ మధ్యకాలంలో కొంత సినిమాలకు దూరం అయిపోయి పాలిటిక్స్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన 2-3 సినిమాలు ఇంకా నటిస్తున్నట్టున్నాడు, అనేకమైనటువంటి రియాలిటీ షోలు కూడా చేస్తున్నాడు. ఆ పాలిటిక్స్ ఏదో గుడ్ బై చెప్పినట్టు అంతేనా, రియాలిటీ షోస్ చేస్తున్నాడు నాకు తెలిసి. ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిండు, పొలిటికల్లో కూడా అనేక పొలిటికల్ లీడర్లను ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. అలాంటి ఆలీని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఆలీని ఎల్కొడకాన్ని తిట్టినటువంటి ఆ వీడియో మీరు విన్నారు కదా. నెక్స్ట్ ఇదే రాజేంద్ర ప్రసాద్ ఇంకో కాంట్రవర్సీలో ఉంటాడు, ఇది కూడా వినండి. ఎవరు వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే. విన్నావా? ఆర్కే రోజా అక్కడ మీటింగ్లో వచ్చింది. ఆర్కే రోజా శ్రీకాంత్ పక్కన కూర్చున్నది. ఆర్కే రోజా వచ్చుడుతోటే హాయ్ అని చెప్పి ఇప్పుడే వేడెక్కింది, దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే. రాజేంద్ర ప్రసాద్ బల్పు మాటలు. సరే నువ్వే హీరోయిన్ చేసినావు కావచ్చు, నీ వల్లే ఆమె హీరోయిన్ అయింది కావచ్చు, కానీ అంత పెద్ద మీటింగ్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే, పబ్లిక్ చూస్తుంటే ఆ మాట అనడం ఏంది? ఆమె మాజీ మంత్రి, సినిమా యాక్టరు, ఆమె షోస్ చేసుకుంటూ ఉంటుంది, మంచి పేరున్నటువంటి వ్యక్తి, 2 టైమ్ ఎమ్మెల్యే. ఏమన్నా బుద్ధి ఉండాలి కదా రాజేంద్ర ప్రసాద్కి. నేను ఏం మాట్లాడుతున్నా ఏందనేది మినిమం తెలవాలి కదా, బేసిక్గా అంటున్నా. ఇది పబ్లిక్ నుండి వస్తున్నటువంటి వాదనే.
మేమేం వ్యక్తిగతంగా ఏం రాజేంద్ర ప్రసాద్ అంటలేం, పబ్లిక్ అంటున్నటువంటి మాటలు పబ్లిక్ అనేది డైరెక్ట్ తిట్టలేకపోతారు కాబట్టి పబ్లిక్ వర్షన్లో మేము కూడా అనేటటువంటి పరిస్థితి ఇవ్వాలి. రోజాను పట్టుకుని మార్చుకుంటాడు, అలానే మనం మార్చుకుంటాడేమో, ఆయన తెలివి, ఆయన పెద్ద తెలివి అనేది మా బాధ. ఇంకో వీడియో చూడండి. డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయారంటే అంటాడు, దొక్క ముడవాడు మామూలుడు కాదండి. వార్నర్ ఎన్టీఆర్ అవార్డు విన్నారా? డేవిడ్ వార్నర్ పట్టుకొని అట్లా డేవిడ్ వార్నర్ని దొంగ ఎం కొడుకు అంటాడు. ఏందన్నా ఇంత అహంకారం, ఇంత బల్బ్, అంటే కులాహంకారమా, లేకపోతే ఇట్లా మాట్లాడాలి అని మాట్లాడతారా, లేకపోతే కాంట్రవర్సీ అంటే ఇష్టమా? ఇష్టానుసారంగా వాగడం అంటే రాజేంద్ర ప్రసాద్కి ఏం కాత్తి, ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి అహంకారమా? ఇంకొక వీడియో ఉంది, ఈ వీడియో తర్వాత కార్తిక్ అన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఇంకొక వీడియో, ఇది 4th వీడియో, ఇక్కడ కూడా చూడండి. అదే మీటింగ్లో ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, గుర్తుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా, ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఆయన కంటే వయసులో పెద్ద సీనియర్ యాక్టర్, ఆయనను పట్టుకొని వయసులో పెద్ద సీనియర్ యాక్టర్ని పట్టుకొని నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదని మాట్లాడుతున్నాడు. మళ్ళా నా కొడుకల్లారా, చెప్పట్లు కొట్టరారా, నాకు కొడుకల్లారా అంటాడు. అని మరి చెప్పట్లు కొట్టించుకుంటాడు, వాళ్ళని తిడతాడు. ఎందుకన్నా ఇట్లా? అసలు కార్తిక్ అన్న ఏంది, రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అట్లా? అంటే కాంట్రవర్సీ అంటే ఇష్టమా, ప్రేమనా, లేకపోతే ఆయనకు ఊకే పంచాయతీలు పెట్టుకోవడం అంటే మంచిగా ట్రెండింగ్ అవుతా అనేటటువంటి ఆలోచన, లేకపోతే ఈ మధ్యకాలంలో సినిమాలు హైలైట్ అవుతలేవు కాబట్టి ఆయన ఇట్లయినా హైలైట్ అవుతానేమో అనేటటువంటి ఒక బాధ ఏంది? అసలు ఆయన వర్షన్ ఏంది? దశాబ్దాల సినిమా జీవితం, నటకిరీటి బిరుదు, అనేక మంది అభిమానులు, అనేక భాషల్లో నటన, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజేంద్ర ప్రసాద్ యొక్క నిజ స్వరూపం, మాటతనం ఇంకొక వైపు. నిజానికి ఇది డామినేట్ చేసి పడేసింది. ఇప్పుడు వాస్తవానికి మంచి పేరు ఉండాలి, మంచి గౌరవం ఉండాలి, కానీ అతను నోటి దూల ఫలితంగా వివాదాల్లో ఇరుక్కొని అవన్నీ పోగొట్టుకుంటున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఇందాక నువ్వు చూపించే వీడియోలు ఒక్కొక్క వీడియోని చెక్ చేద్దాం. అది రాజేంద్ర ప్రసాద్ కంటే ఎక్కువ సినిమాలు నటించాడు తెలుగులో. కమెడియన్గా కావచ్చు, హీరోగా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, విలన్గా కావచ్చు, అనేకమైనటువంటి పాత్రలో బాల నటుడిగా స్టార్ట్ అయిన అది ఇప్పటికీ వెండి తెర మీద కొంత గ్యాప్ వచ్చినా సరే బుల్లి తెర మీద ఆనందింపజేస్తున్నాడు వాళ్ళు. అదిని పట్టుకొని ఏం మాట్లాడతాడు? ఇప్పుడు అతను మాట్లాడిన క్యారెక్టర్ ఒక ఉమెన్ని డిస్క్రైబ్ చేసే క్యారెక్టర్, ఒక ఉమెన్ అవమానించే పదం, ఒక ఉమెన్ అవమానించే పదాన్ని వాడాడు. క్యాజువల్ గా వాళ్ళు బయట ఏం మాట్లాడుకుంటారు అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం, అది మనకు సంబంధం లేదు. కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, కెమెరా ఆన్ లో ఉన్నప్పుడు అలీ మదర్ ని కించపరచడానికి ఆయన ఎవరు? అవును, అలీ ఒక అంటే నాట్ ఓన్లీ అలీ మదర్ ఒక మహిళను అవమానించినట్టే కదా, అలా చూడాలి కదా. సరే ఇదంతా పోనీ, ఇప్పుడు నువ్వు ఆర్కే రోజా అన్నావు. ఆర్కే రోజా 2 times ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఆవిడ మన రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఏ రోజు ఎమ్మెల్యే పోటీ చేసినోడు కాదు, గెలిచినోడు కాదు. అంటే ఇలాంటి అంటే తనకంటే ఒక రకంగా పెద్ద స్థాయిలో ఉన్నట్టే. కేవలం రాజేంద్ర ప్రసాద్ సినిమా కెరీర్ మాత్రం ఉంది, తనకి పొలిటికల్ కెరీర్ కూడా ఉంది. సో పొలిటికల్ కెరియర్లో తనకంటూ ప్రజాప్రతినిధిగా 2 సార్లు ప్రజల ఓటుతో గెలిచినటువంటి వ్యక్తిని పట్టుకొని అది ఇదని ఎట్ట మాట్లాడతాడు? అది ఇది అంటే ఏంటి? నువ్వు అయితే కావచ్చు, నీకు క్లోజ్ అయితే కావచ్చు, నువ్వు అంటే పడవచ్చు కాక, అది ఎక్కడ ఉండాలి? ఆన్ కెమెరా ఉండకూడదు, ఆఫ్ కెమెరా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలు వేరు, కెమెరాలో చూపించినప్పుడు ప్రజలకి మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాల్సినప్పుడు చూపించాల్సిన వేరు. మీరు సెలబ్రిటీలు, మీరు మాట్లాడే ప్రతి పదం కూడా, మీరు చెప్పే విషయాలన్నీ కూడా ప్రజల ప్రభావితం చూపిస్తాయి. ఆ ప్రభావితం చూపించినప్పుడు ఇదే బూతులు బయట వాళ్ళు నేర్చుకుంటే, రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టేజ్ మీద బూతులు తిడతలేదు కానీ నేను తిడితే వచ్చిందా అంటాడు. రేపటి నుంచి రోజు అలానే పిలుస్తాడు బయటవాడు, ఒప్పుకుంటారా? ఎలా పిలిచాడో అలా పిలుస్తారు. తర్వాత వేడెక్కింది, ఆ పదం ఏంటి అసలు? వేడెక్కింది అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడే వేడెక్కిందనే పదం, అది కూడా రోజాని చూడగానే. మామూలుగా వేడెక్కిందనే పదం పూర్తి కాకపోవచ్చు, కానీ మహిళను చూడగానే ఇప్పుడే వేడెక్కింది అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు కదా. దాని యొక్క ఉద్దేశం ఏంటి? పైగా చప్పట్లు కొట్టకపోతే సిగ్గు ఉండదా? అంటే నిజానికి తప్పట్లు కొట్టే అర్హతను ఆయన సంపాదించుకోగలగాలి, అవతలోడి కొట్టాలి అనిపించాలి. మనం అడుక్కోకూడదు. అభిమానాలు, సత్కారాలు, తప్పట్లు మనం అడుక్కోకూడదు. పదాలు చూడండి, చప్పట్లు కొట్టారా, దొంగ నా కొడుకులారా, ఏంది? ఎందుకు ఇట్లా ఇప్పుడు అహంకారం? మనోడు సినిమాల్లో ఎంత ఫేమస్, అతను క్రికెట్ అంత ఫేమస్ డేవిడ్ వార్నర్. అవును, మరి డేవిడ్ వార్నర్ ఉద్దేశించి అతను మాట్లాడి అక్కడ కూడా మహిళను కించపరచడం. ఇప్పుడు మహిళను కించపరచడం, 1 రోజా విషయంలో, 2 అలీ విషయంలో, 3 డేవిడ్ వార్నర్ విషయంలో. అంటే మహిళ అంటే కనీస గౌరవం లేదా?
కనీస గౌరవం లేదా? రాజేంద్ర ప్రసాద్కి ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి అలవాటు ఏంటంటే నువ్వు ఫోన్ చేసి చూడు, ఆయన ఎత్తుతుడు కానీ సార్ లేరండి అని చెప్తాడు. నువ్వు కావాలంటే ఫోన్ చేసి చూడు. అలవాటు అతను గతంలో ఉందని సినిమా ఇండస్ట్రీ టాకు. సో అది సరే అవన్నీ వ్యక్తిగతలు అయిపోని, కానీ ఈ మాట్లాడాలి ఏంటి? స్టేజ్ మీద నువ్వు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కనీస విచక్షణ ఉండాలిగా. కనీస విచక్షణ ఉండాలి. మినిమం కామన్ సెన్స్ లేకపోతే గిద్ద పెద్ద యాక్టర్ ఎట్లయితారని అంటారు జనం బయట. ఖచ్చితంగా ఇన్ని దశాబ్దాల అనుభవంలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు, ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదు కనీస నాలెడ్జ్ ఉండాలిగా. అంటే ఏమన్నా చిప్పు దొబ్బిందా, బ్రెయిన్ లో ఏమన్నా నరాలు పాడైపోయినాయా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందాక బ్రెయిన్ దొప్పిందా ఎవరికన్నా తప్పట్టు కొట్టే కాడ ఆ బ్రెయిన్ దొప్పటం జనాలకు కాదు, రాజేంద్ర ప్రసాద్ బ్రెయిన్ దొప్పిందా, ఒక మహిళని కించపరిచిన దాని మీద రాజేంద్ర ప్రసాద్ని కనుక జైల్లో పెడితే అప్పుడు తెలిసి వచ్చింది మహిళని కించపరిచిన కేసు. ఎందుకంటే అలీని తిట్టినప్పుడు కానీ రోజాని మాట్లాడినప్పుడు కానీ ఈవెన్ డేవిడ్ వార్నర్ విషయంలో కానీ అక్కడ కించపరిచింది లేడీని, ఒక ఉమెన్ని. ఆ ఉమెన్ని కించపరిచిన కేసులో రాజేంద్ర ప్రసాద్ని కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు తెలిసి వచ్చింది ఏది మంచి ఏది చెడు, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు. పైకి మాత్రం సినిమాలో నీతులు చెప్పడం కాదు, జీవితంలో నీతులు పాటించాలి, పాటించినట్టు కనీసం కనపడాలి. ఇప్పుడు ఇదే పదాలు వేరే హీరోలను వాళ్ళని అంటే పడతారా? ఎక్కడ ఇండస్ట్రీలో ఉంటాడు అసలు, ఇండస్ట్రీలో ఉంటాడు. ఇప్పుడు ఇదే మాటలు చిరంజీవి గారునో ఎగ్జాంపుల్ బాలయ్య బాబునో మోహన్ బాబు వాళ్ళు ఫస్ట్ చేతులు ఏముంటే అదే ఇసురుతారు. వాళ్ళు ఏమంటారు పక్కన పెట్టు, వాళ్ళని బయట తిరగలుగుతాడు అసలు, వాళ్ళ ఫ్యాన్స్ చూకుంటారు అసలు. ఇప్పుడు జనాలకు ఉండాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం జనాలకు ఉండాలి. బైకాట్ చేయాలి ఫస్ట్, ఈ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని బైకాట్ చేయాలి ఇమీడియట్లీ. దయచేసి మహిళల్ని కించపరిచి సమాజంలో సెలబ్రిటీ అనేటువంటి హోదా అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఈ క్యారెక్టర్ వాళ్ళని మనం ఖచ్చితంగా బైకాట్ చేయాలి. ఒక్కసారి చలపతి రావు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక మహిళని రాంగ్ అన్నందుకు కేసు పడింది, అరెస్ట్ జరిగింది, తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు బైకాటే జరిగింది. మరి ఇతను పదే పదే ఒకే రకమైనటువంటి భాషతోటి పదజాలంతో అనేక మందిని అవమానిస్తున్నప్పుడు పడదా? సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఫిలిం ఛాంబర్ ఏం చేస్తుంది, రాజేంద్ర ప్రసాద్ మీద చర్యలు తీసుకోరా అంటే చలపతిరావు కోరూరు రాజేంద్ర ప్రసాద్ కోరూరా? కాబట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఈ రాజేంద్ర ప్రసాద్ ని బైకాట్ చేయాల్సిందే, బైకాట్ చేయాలి. ఇసొంటోడు ఉండొద్దు, ఇసొంటోడు వేస్ట్, సినిమా ఇండస్ట్రీకి పెద్ద మచ్చ ఈ రాజేంద్ర ప్రసాద్. ఒకసారి రెండు సార్లు అంటే ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ పొద్దున్న ఇదే బూతులు మాట్లాడుతుండు, పొద్దుగాల మన లేచుడితోటే సారీ చెప్తాడు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న అపవాదం ఏంటంటే అక్కడ మహిళలకు గౌరవం ఉండదు, మహిళల్ని కించపరుస్తారు, మహిళల్ని పిలిచే విధానం కానీ మహిళలను చూసే విధానం కానీ మహిళలతో ప్రవర్తించే విధానం కానీ బాగోదనో ఫీలింగ్. అందుకే మన తెలుగు మహిళలు సినిమా ఇండస్ట్రీలోకి రారు తొందరగా. సీరియల్ ఇండస్ట్రీలోకి పోతారు, మీడియా ఇండస్ట్రీలోకి పోతారు, కానీ సినిమా ఇండస్ట్రీలోకి రారు. కానీ ఇలాంటి పద్ధతి వల్ల నిజమే మా మహిళలు అంటే కనీసమైన గౌరవం ఉండదు, వాళ్ళు పిలిచే పిలుపులో కావచ్చు ప్రవర్తించే తీరులో కావచ్చు, వాళ్ళు ఏదో రకంగా చూస్తారు, ఏదో రకంగా కామెంట్ చేస్తారు అనే కారణం చేత మన తెలుగు మహిళలు రాకపోవడం. నార్త్ ఇండియా మహిళలతో మన తెలుగు ఇండస్ట్రీ నిండిపోయింది కదా. నార్త్ ఇండియా మహిళలతోటి చూడండి సినిమాల్లో దాదాపుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్లు అంతా ఎవరు మన రాష్ట్రం వల్ల మన ప్రాంతం వల్ల. ఎందుకు ఉంటలేదు? కారణం ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు, ఇట్లాంటి వాళ్ళు చేసే చేస్తలు, ఇట్లాంటి వాళ్ళు పిలిపే ఇమీడియట్లీ ఎక్కువ టైం అవుతుంది. ఈ రాజేంద్ర ప్రసాద్ బైకాట్ చేయరు, ఇంకో సినిమాలో కనబడొద్దు. నేను జనాన్నేమో బైకాట్ చేయమని డిమాండ్ చేస్తున్నా, ఫిలిం ఛాంబర్నేమో చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్నేమో కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నా. మరి వీళ్ళలో ఎవరు స్పందిస్తారు చూడాలి. ప్రభుత్వం మస్ట్ అండ్ షుడ్ గా స్పందించాలి. ఇంకొకసారి ఇంకొక వేదిక మీద ఒక వ్యక్తిని పట్టుకొని ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా నోరు మోగించాలి ఒకటి. తర్వాత ఆ బాధ్యత ఫిలిం ఛాంబర్ మీద కూడా ఉంది. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ఇష్యూ వస్తే స్పందించడం మాత్రమే కాదు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇష్యూ వచ్చింది, స్పందించండి. జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు స్పందించారు కదా, అలానే రాజేంద్ర ప్రసాద్ ఇష్యూలో కూడా స్పందించండి. చలపతిరావు ఇష్యూ వస్తున్నప్పుడు స్పందించారు కదా. రాజేంద్ర ప్రసాద్ కాను సపరేట్ రాజ్యాంగం ఉందా, సపరేట్ రూలింగ్ ఉందా మీ ఫిలిం ఛాంబర్లో? స్పందించండి, చర్యలు తీసుకోండి. తెలుగు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించడానికి లేదు. ఇలా మాట్లాడే వ్యక్తి, ఇలా మహిళలను కించపరిచే వ్యక్తి, మహిళలు తర్వాత అమ్మలను అమ్మ అనేది చాలా గొప్ప పదం. అది అమ్మని అన్నాడంటే అది ఎలా చూసుకోవాలి? ఇలా అది అమ్మని అంటాడు, రేపు మన అమ్మని అనొచ్చు. ఏందది? అసలు ఇసంటి ఆయన ఉండొద్దు, ఇండస్ట్రీలో ఉండడం వేస్ట్. సరే, ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.